ఇక కాసేపట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం కాబోతుంది. నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించేది లేదు. నిమిషం ఆలస్యం కండిషన్ అనేది పక్కాగా అమలు చేయబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, కొద్దిసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు అన్ని కంప్లీట్ అయి ఉంటాయి. అక్కడ అభ్యర్థుల చేరిక అదంతా ఎట్లా ఉంది? అభ్యర్థులను ఎట్లా లోపలికి అనుమతిస్తున్నారు? రాజేష్, ఉరుకులు పరుగులతో అభ్యర్థులంతా కూడా గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటికే 10 గంటలు కంప్లీట్ అయిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకి తాళాలు వేసిన పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూసాము, 2 నుంచి 3 విద్యార్థులు లేట్గా వచ్చారు, అభ్యర్థులు లేట్గా వచ్చారు. వాళ్ళకి సంబంధించి లోపలికి స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేశారు. సో లేట్గా వచ్చిన వాళ్ళని అనుమతి ఇవ్వట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 10 గంటలకు 1 నిమిషం లేట్ అయినా ఏ ఒక్కరిని కూడా అనుమతించేది లేదని ఇప్పటికే టీజీపీఎస్సీ చెప్పిన నేపథ్యంలో అదే నిబంధనలు ఇక్కడ సెంటర్స్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో, ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళు పాటిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక ఓవరాల్ గా పరీక్ష గురించి చూస్తే రాష్ట్రంలో 897 పరీక్షా కేంద్రాలలో ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది టీజీపీఎస్సీ. ముఖ్యంగా గతంలో అనుభవాల దృష్ట్యా ఇప్పటికే ఈ పరీక్ష గతంలో 2 సార్లు నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పేసి టీజీపీఎస్సీ చెప్తా ఉంది. మరోవైపు ఓఎంఆర్ షీట్ విధానంలో ఈసారి కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు. సో గతంలో ఆన్లైన్ లో కూడా నిర్వహించారు, కానీ ఈసారి ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. 4,03,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్లకు సంబంధించి హాల్ టికెట్ మీద తాజాగా లేటెస్ట్ ఫోటోను కూడా పేస్ట్ చేయవలసి ఉంటుంది. A4 సైజులో హాల్ టికెట్ను కలర్ హాల్ టికెట్స్ కూడా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పరీక్షకు హాజరవుతున్న వాళ్ళకి గ్యాడ్జెట్స్ విషయానికి వస్తే ఎలాంటి గ్యాడ్జెట్స్ కూడా అనుమతించట్లేదు. స్మార్ట్ వాచ్ కావచ్చు, డిజిటల్ వాచెస్ కావచ్చు, లేదా జ్యువెలరీ కావచ్చు, షూ కావచ్చు, వీటన్నిటిని కూడా ముందే చెప్పారు. సో అభ్యర్థులు లోపలికి ఎంటర్ అయ్యారు. వాళ్ళందరి దగ్గర ఇప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు. ఫింగర్ ప్రింట్ అభ్యర్థులకు సంబంధించి పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళకి సంబంధించిన పూర్తిస్థాయి ఫింగర్ ప్రింట్ తీసుకొని పరీక్షకు 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. 10:30 నుంచి 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ పరీక్ష జరుగుతుంది. సో అభ్యర్థులంతా కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్స్ కార్డు, 4 సెంటర్లకి ఒక ఫ్లయింగ్స్ కార్డు. అదేవిధంగా జిల్లాల విషయానికి వస్తే జిల్లాలలో ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన అబ్జర్వేషన్ జరుగుతూ ఉంది. అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీల ఆధ్వర్యంలో ప్రతి పరీక్షా కేంద్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ పరీక్ష జరుగుతున్న విధానాన్ని, అక్కడ ఏదైనా పరీక్షా కేంద్రంలో విద్యార్థుల అనుమానాస్పదంగా కనపడితే వాళ్ళని వెంటనే తనిఖీ చేయడం, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ పాల్పడడం అంటే ఓఎంఆర్ షీట్ విషయంలో కావచ్చు, ఇతర ఏదైనా పాల్పడితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పోలీసులు కూడా అదుపులోకి తీసుకుంటారు. సో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించారు. సో చుట్టుపక్కల కూడా జిరాక్స్ సెంటర్లు అన్నిటి కూడా పరీక్ష పూర్తి అయ్యే వరకు మొత్తం కూడా క్లోజ్ చేస్తారు. చుట్టుపక్కల షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే కొన్ని సెంటర్ల వద్ద, పరీక్ష కేంద్రాల వద్ద మనకు ముఖ్యంగా పరీక్ష కేంద్రాల వద్ద మనం చాలా మంది పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వాళ్ళ వస్తువులు తెచ్చుకున్నారు. బ్యాగు, మొబైల్, ఇతర థింగ్స్ తెచ్చుకున్నారు. ఎందుకంటే జిల్లాల నుంచి వచ్చారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. అయితే కొన్ని పరీక్ష కేంద్రాల్లో మినిమం అవి పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ కల్పించకపోవడంతో అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మనం ఇక్కడున్న పరీక్ష కేంద్రం వద్ద చాలా మంది ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరొక అభ్యర్థి కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఈ పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఇక్కడ వాళ్ళు థింగ్స్ పెట్టుకోవడానికి వచ్చిన ఏర్పాటు అయితే చేశారు, కానీ అక్కడ సరిగా ఫెసిలిటీ ఏర్పాటు చేయడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇందాక ఇప్పుడే మరొక అభ్యర్థి కూడా లేట్ గా వచ్చాడు. ఇట్లా పలు సెంటర్ల వద్ద లేట్ గా వస్తున్నారు. వాళ్ళని అయితే లోపలికి పంపిస్తలేరు. ఇప్పటికే ఈ పరీక్ష కేంద్రం వద్ద దాదాపు 3 నుంచి 4 అభ్యర్థులు, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లేట్ గా వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మరో అభ్యర్థి కూడా పరిగెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళంతా లేట్ గా వచ్చారు. ఇక వీళ్ళని అనుమతించారు ఎగ్జామ్ కి. ఎందుకంటే గతంలో అనుభవాల దృష్ట్యా ఎగ్జామ్స్ కి అనుమతించలేమని చెప్పేసి టీజీపీఎస్సీ ముందుగానే స్పష్టంగా హాల్ టికెట్ లో పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అయినా కూడా అభ్యర్థులంతా కూడా ఎవరు కూడా చాలా మంది వరకు ఈ నిబంధనలు పాటించకుండా పలు పరీక్ష కేంద్రాల వద్ద వీళ్ళంతా కూడా లోపలికి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. గేటుకు లాగేశారు. లోపలికి అనుమతించకుండా ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా చేస్తూ ఉన్నామని చెప్పేసి టీజీపీఎస్సీ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు బస్సు లేట్ కావడం, తమకు కొంతమంది సెంటర్ సరిగా చూసుకోకపోవడంతో మిగతా
వేరే సెంటర్కి వెళ్ళడంతో కూడా కొంత కన్ఫ్యూజన్ కావడంతో కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న నేనున్న సెంటర్ వద్దకు ఆల్ సైన్స్ కాలేజ్ అని చెప్పేసి ఎస్బీఐ ఆపోజిట్ హ్యాబిట్స్ లో ఉంటుంది. అక్కడ సెంటర్ పడిన వాళ్ళు ఇక్కడ కొంతమంది లాస్ట్ మినిట్ లో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇది కాదు మీ సెంటర్ అంటే తిప్పి అక్కడికి పంపించడం జరిగింది. ఈ విధంగా పలు సెంటర్లలో సెంటర్ ముందుగా తెలుసుకోకపోవడం కూడా ఒక ఇబ్బందికరంగా అభ్యర్థులకు మారింది. ఈ నేపథ్యంలో సో ఏమంటున్నారు బ్రదర్, పంపిస్తలేరు. సో లోపలికి అయితే పంపించట్లేదు, తిరిగి వీళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు ఇక్కడ కనపడతా ఉంది. సో కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఏమంటున్నారు? లేదా నన్ను ఫోటో ఇవ్వడానికి వచ్చిన వేరే వాళ్ళు మా అన్నవాడికి వెళ్ళి ఆల్రెడీ లోపలికి వెళ్ళి. సో ఈ నిమిషం నిబంధన అనేది ఇబ్బందిగా మారిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. సో మరికొంతమంది ఉన్నారు. సో బ్రదర్ ఏమంటున్నారు? పంపించట్లేదు బ్రదర్. సో ఎందుకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు లేట్ గా వచ్చారు? బ్రదర్ మేము తూప్రాన్ దగ్గర నుంచి వచ్చాము. డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రాఫిక్ లో కూడా కొంచెం బయలుదేరారు తూప్రాన్ నుంచి? నేను 7 కి బయలుదేరాను బ్రదర్, అయినా లేట్ అయింది చాలా. ఏమంటున్నారు వీళ్ళు? అలో చేయట్లేదు బ్రదర్. సో అంటే ఇన్స్ట్రక్షన్స్ మీకు ముందు తెలుసా? తెలుసు, బట్ 1 మినిట్ ముందు వచ్చాము మేము, అయినా 9:59 వరకు గేట్ దగ్గర ఉన్నాము, అయినా పంపించట్లేదు. సో ఇది 1:59కే నేను ఇక్కడ చేరుకున్నాను, తను పంపించలేదు. తూఫాన్ మెదక్ జిల్లాకు సంబంధించిన తూఫాన్ నుంచి వచ్చినానని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. ఇలాంటి ఒక 5 నుంచి 10 మంది ఈ ఒక్క సెంటర్కి వచ్చారు. ఇట్లా మిగతా పరీక్షా కేంద్రాల వద్ద కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇటు స్టాన్లీ కాలేజీ వద్దనే కాకుండా అటు ఆల్ సైన్స్ కాలేజ్లో కానీ, కోటి ఉమెన్స్ కాలేజ్లో కానీ, ఇట్లా అనేక చోట్ల కూడా ఈ పరీక్షా కేంద్రాల వద్ద లేట్గా వచ్చిన ఏ ఒక్కరిని కూడా లోపలికి అయితే పంపించే పరిస్థితి అయితే కనపడతలేదు. మరొక మేడం కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది, తను కూడా లేట్గా వచ్చేది. ఇట్లా కొంతమంది లేట్గా వచ్చారు, వాళ్ళ ఎవరిని కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే లేదు. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, కానీ టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం మేము పంపించలేమని చెప్పేసి అధికారులు అయితే తేల్చి చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ పరీక్షా కేంద్రంలో వద్ద ఉన్న ప్రతి ఒక్క అధికారి అయితే చెప్తా ఉన్న పరిస్థితి. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? సో మాట్లాడడానికి తన ఇంట్రెస్ట్ చూపుతలేడు. సో మొత్తం మీద అయితే ఓవరాల్ గా అయితే పరీక్ష అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. రాజేష్.